యూస్ చేసుకునేది అల్లం వెల్లుల్లి పౌడర్ అండి. మనం పేస్ట్ చేసుకొని కనుక ఇంట్లోని కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే ఫస్ట్ డే ఫ్రెష్ స్మెల్ వస్తుంది. మీరు ఎంత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా లేదా సాల్ట్ వేసామండి, ఆయిల్ వేసామండి, పసుపు వేసామండి అని మీరు అనుకోవచ్చు, కానీ ఏదేమైనా సరే మీరు గమనించండి అంత ఫ్రెష్ స్మెల్ అయితే రాదు అల్లం వెల్లుల్లి. కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇది మీరు సంవత్సరం తర్వాత ఫస్ట్ డే మీరు ఎలా అయితే ప్రిపేర్ చేసినప్పుడు ఏ స్మెల్ అయితే వచ్చిందో ఆఫ్టర్ 1 ఇయర్ కూడా అదే స్మెల్తో ఉంటుంది. అంత గుడ్ స్మెల్తో ఉంటుందండి. ఇవేవి కూడా పాడైపోయినవి కాదు, హెల్త్కి డ్యామేజ్ అయ్యేది కూడా కాదండి. సో ఇక్కడైతే నేను ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఈక్వల్ క్వాంటిటీ అయితే కాదండి, అల్లం కన్నా వెల్లుల్లిపాయ కొంచెం తక్కువ క్వాంటిటీయే తీసుకున్నాను. ఎందుకంటే అల్లం వేడి కాబట్టి, వెల్లుల్లిపాయలు కొంచెం హీట్ చేస్తుంది కాబట్టి ఫైనల్గా వీటిని కూడా నేనైతే తురుముకోవట్లేదండి. తురిమితే చాలా టైం పడుతుంది, అందులో చిన్న చిన్న పీసెస్లు కాబట్టి నేను ఇందులోనే వేసేస్తున్నాను. నాకు ఇది బాగా యూజ్ అయ్యిందండి. అయితే ఫైనల్గా వీటన్నిటిని కూడా ఇలాగా నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను. ఈ చాప్ చేసుకున్న తర్వాత వీటిని కూడా నాకు ఇదంతా ఒక దాంట్లోకే సరిపోయింది. ఇవన్నిటిని కూడా ఈవెన్గా దీంట్లో స్ప్రెడ్ చేసేసి నేను వీటిని కూడా పైన డాబా పైన ఆరబెట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదా, వీటిపైన క్లాత్ కూడా వేసానండి. క్లాత్ వేయడం మర్చిపోవద్దు. నాకు ఇవి కూడా మంచిగా ఎండిపోయి, చూసారు కదా, ఇవి కూడా క్రిస్పీ సౌండ్ అనేది మీకు అర్థమవుతుంది కదా. వీటిని మనం ఫైనల్గా మిక్సీ చేసుకోవడమే. ఈవెన్గా చేసుకోవడం వల్ల మంచి పౌడరు అరోమా సూపర్గా ఉంటుందండి. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కూడా మీకు అర్థమవుతుంది. ఈ పౌడర్ని కూడా నేను గాజు కంటైనర్లో స్టోర్ చేసుకుంటున్నాను. నిజంగా చెప్తున్నానండి, ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు 1 ఇయర్ వరకు కూడా ఏం ప్రాబ్లం లేదు. మీకు ఇంకా కావాలనుకుంటే మీరు మిల్క్ కూడా ఇచ్చుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని. సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. యూజ్ అయితే కనుక కామెంట్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.